అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను ముగించకపోతే కేంద్రం నుంచి వచ్చే భారీ నిధులు రాకుండా పోతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోగానే ప్రక్రియ ముగించేయడం కోసం కసరత్తు అయితే ప్రారంభించి చివరికి మున్సిపల్ చైర్మన్లు మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ అంతా వాళ్ళు మొదలు పెడుతూ ఉన్నారు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మీద కూటమి పార్టీల నాయకులకైతే ఒక ఆందోళన, భయం నెలకొని ఉంది. ఎందుకని ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు అనే సంకేతాలు. సరే, వీటిని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఏదో విధంగా మనం మేనేజ్ చేసుకుందాం అనుకుంటే వ్యవస్థలో ఇప్పుడు మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత ప్రముఖ పాత్ర పోషించే, ముఖ్యమైన పాత్ర పోషించే సచివాలయ ఉద్యోగులు ఎంతవరకు సహకరిస్తారు, వాళ్ళేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే పరిస్థితి ఉందా అని చెప్పే భయం టీడీపీ నేతలను ఇప్పుడు వెంటాడుతూ ఉంది. కారణం లేకపోలేదు. సచివాలయ ఉద్యోగులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇప్పటి వరకు వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చిన అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి యాక్చువల్గా ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒకే నోటిఫికేషన్తో 137,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా వివిధ కారణాల చేత వాళ్ళు 2024లో వైసీపీకి కాసింత వ్యతిరేకంగానే పనిచేశారు అని చెప్పి కొన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులను వేటాడుతూ ఉన్నారు అని, వాళ్ళకు కనీసం కూడా గౌరవించడం లేదని, కొన్నిసార్లు దాడులు చేస్తూ ఉన్న కనీసం కేసులు కూడా ఫైల్ చేయడం లేదు అని చాలా కారణాలతో గ్రామ వార్డు పట్టణ సచివాలయ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. సో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే, వాళ్ళు మాకు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే ఫలితాలు ఏమైనా కనుక తారుమారవుతాయా? మన వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికలను మేనేజ్ చేసుకుందాం అనుకుంటే వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనే ప్రశ్న బహిరంగంగానే కొన్ని చోట్ల టీడీపీ నాయకులు అటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అంతర్గతంగా కూడా ఆ నాయకుల మధ్య సంభాషణల్లో ఈ మేరకు ఒక రకమైన భయం కనిపిస్తూ ఉంది. కొందరైతే కొన్ని చోట్ల కొందరు ఉద్యోగుల్ని తాత్కాలికంగా బదిలీ చేయించి కొందరిని పక్కన పెట్టి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఎదుర్కోవాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారట. సో వెరసి మొత్తం మీద అయితే ప్రజల్లో వ్యతిరేకతను వ్యవస్థల ద్వారా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఈ ఎన్నికల వ్యవస్థలో కీలకంగా సచివాలయ ఉద్యోగులు మారబోతున్నారా? అదే జరిగితే ఎంతవరకు సహకరిస్తారో అనే ప్రశ్న వాళ్ళనైతే వెంటాడుతూ ఉంది. అండ్ సర్ ప్రక్రియ అప్పుడు కూడా ఏదైనా కొన్ని ఓటును తొలగించేకి ప్రయత్నాలు తెలుగుదేశం కూటమి పార్టీలు చేస్తే సచివాలయ ఉద్యోగులు దానికి అంగీకరించలేదు అని కొన్ని పత్రికలు అప్పుడు వార్తలు కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఖచ్చితంగా ఒక సెమీఫైనల్ లాంటివి, అధికార పార్టీకి కూడా ఒక పరీక్ష లాంటిది. బై డిఫాల్ట్గా అధికార పార్టీ ఎలాగైనా స్థానిక ఎన్నికల మెజారిటీ గెలుచుకుంటుంది. కానీ వాళ్ళు గెలుచుకునే మెజారిటీ సీట్లు ఎంతవరకు పరిమితం అవుతావు అన్న ప్రశ్న, ఎన్నికలు ఎంత ఫెయిర్గా కొంతవరకు అయినా జరుగుతున్నాయా లేదా అనే ప్రశ్న, ఇటువంటి ప్రశ్నలు వీళ్ళ గెలుపులో న్యాయం ఎంత ఉంది అన్నదాన్ని నిర్దేశిస్తాయి. జనాలేమీ మరీ అంత పిచ్చోళ్ళు కాదు, చూసే జనాలేమీ మరీ అంత అమాయకంగా ఏమీ ఉండరు. ప్రతిదీ గమనిస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్, ప్రతిదీ లెక్కింపబడుతుంది. సరే, చూడాలి ఎలా జరుగుతాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి. కూటమి పార్టీ నేతల భయం ఓన్లీ ఊహాజనితమైన, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను వాళ్ళు ఎందుకు అనుమానిస్తూ ఉన్నారు? చూద్దాం. రకరకాల ప్రశ్నలకు రాబోయే కాలంలో సమాధానాలు దొరుకుతాయి.